నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే ఒక పదానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా మందికి అర్థమైంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ సీఎం కి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రం డిప్యూటీ సీఎం కి మిగతా అన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం కి డిఫరెన్స్ ఏంది? పరిస్థితులు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఇద్దరికి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినటువంటి డిప్యూటీ సీఎం అంటే సముజ్జైనటువంటి నాయకులు సీఎం అవ్వాలా లేకపోతే డిప్యూటీ సీఎం అవ్వాలన్న తర్జన భర్జనలో వచ్చినటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం ఇదో ప్రత్యేకత. అక్కడ ఒక పార్టీని అఖండ మెజార్టీలో గెలిపించడంలో ఒక పాత్ర పోషించినటువంటి తెలంగాణ మన పవన్ కళ్యాణ్ గారు ఆ పరిస్థితిలో ఆ డిప్యూటీ సీఎం ఈ రెండింటికి కూడా ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ రెండు డిప్యూటీ సీఎంలు కూడా ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తాయనడంలో ఖచ్చితంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు డిప్యూటీ సీఎం అంటే ఏదో తేలికగా ఉండేది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అనే పదవికి చర్మాంకం పాడేసి డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉంటాడో కూడా తెలియకుండా చేశాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎంతో సమానంగా ఆ తర్వాత చాలా గౌరవించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి నా ఫోటో ఎక్కడున్నా ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఫోటో ఉన్నా నా పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి అని చెప్పి ఆయన శాసించి ఆయనకి అంత మంచి గౌరవం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చిన హోదాకు తగ్గట్టుగా జనాలు ఏ విధంగా అయితే ఎన్నుకున్నారో దానికి డబుల్ గా ఆయన అయితే పేరు నిలబెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చూసిన తర్వాత మిగతా రాష్ట్రాల డిప్యూటీ సీఎం లో ఆయనలాగా కావాలని ఇంకా మంచి పనులు చేస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా చేస్తారండి. ఒక వేవ్ మొదలైన తర్వాత ఇప్పుడు ఏ రంగంలోనైనా ఈ రాజకీయ రంగంలో అయినా ఇంకో కళారంగంలో ఒక వేవ్ మొదలైన తర్వాత అదే పందాలో అదే సాంప్రదాయంగా కొనసాగుతూ డిప్యూటీ సీఎం కూడా చాలా బలమైన వాడు, అతను కూడా చాలా కష్టపడి పనిచేయగలడు, అతను కూడా సీఎంతో సహకారిగా ఉంటూ ఆయన కూడా సొంత నిర్ణయాలు తీసుకోగలడు అని నిరూపించింది ఈ రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎం. సో ఇప్పుడు మన ఆంధ్రకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా, సో ఇప్పటి వరకు మన దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా డిప్యూటీ సీఎం అంటే ఇంత గుర్తింపు రాలేదు. సో ప్రజెంట్ ఆయన పరిపాలన ఆయనకు వచ్చిన పేరు చూస్తా ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఇది పవన్ కళ్యాణ్ గారిది గొప్ప కృషి పట్టుదల అని అనిపిస్తుంది. కానీ అతనైతే ఒకప్పుడు సినిమా రంగాల నుంచి వచ్చినాడు, ఆ విషయాన్ని అంతా ఒప్పుకుంటాను. కానీ ఇంతవరకు టీడీపీ కూడా అంత మెజార్టీ రాలేదు. ఈసారి టీడీపీ కూడా మెజార్టీ రావడానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కారణం అని చెప్తాను. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం విక్రమార్క గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు. సో ఆయనకు కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఇంత పేరు రాలేదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి వీళ్ళు కూడా ఆ విధంగా పని చేయాలి, అంత పేరు తెచ్చుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తారనుకోవచ్చా? చేసుకోవచ్చు, వీళ్ళు కూడా ట్రై చేస్తారని అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ టైం ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ అవుతారని కూడా అనుకుంటున్నాను. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇప్పుడు నారా లోకేష్ నాయుడు చంద్రబాబు గారి కుమారుడు, మరి ఆయన పరిస్థితి ఏంటంటారు? చంద్రబాబు కొడుకు లోకేష్ గారు ఉన్నారు నిజమే, కానీ టీడీపీ ఎలక్షన్ అప్పుడు ఏం జరిగారంటే అప్పుడు జగన్ పీరియడ్ లో భూములు సర్వేలు చేశారు. అది వాళ్ళ ఆస్తులు ఇంకోరు మీదకి రావడం రావడం దాన్ని సరి చేయడానికి టీడీపీ నేను సరి చేస్తాను అని చెప్పింది. అందువల్లనే ఈసారి టీడీపీకి ఎక్కువ మంది ఓట్లు వేశారు. కానీ ఈ ప్రభుత్వం ఇంకా దాని గురించి ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు కొన్ని చెప్పినా కూడా కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. సో ప్రభుత్వానికి ఏం చెప్తారు మీ తరఫున? మా తరఫున అయితే ప్రభుత్వానికి వాళ్ళు ఓటు ఎలక్షన్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. అన్యాయాలు అవి ఇవి జరగకుండా ఉండడం అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని చెప్పినారు. అది ఎప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే మహిళలకు ఫ్రీ ఇస్తారన్నారు. 1 year కంప్లీట్ అయ్యి వస్తుంది, ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. అలా ఒక 5 years ముందు ఆంధ్రప్రదేశ్ లో బస్ టికెట్ 15 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 30 చేశారు. మీరు మహిళలకు స్పెసిఫిక్ గా ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ టికెట్ పెంచకుండా అలాగే పెట్టింటే కూడా సరిపోయింది. దానివల్లే ఆ టికెట్ పెంచడం, పెట్రోల్ పెంచడం ఇలా చేయడం వల్ల పక్క రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ మీరు అడుగుతున్నారు ఒకటి చెప్తున్నాను. ఎంతో కష్టకాలంలో కూడా పవన్ కళ్యాణ్ పార్టీని వదలకుండా పార్టీని తన ఓన్గా ఇండిపెండెంట్గా వచ్చి పార్టీని పెట్టుకొని స్థాపించి దాదాపు 14 ఏళ్ళ తర్వాత ఎంతో పోరాడి ఎన్నెన్నో నానాక రీతిలో మాటలు అనిపించుకొని మరి పార్టీని వదలకుండా పార్టీని నిలబెట్టుకొని పార్టీని గెలిపించుకొని ఓన్గా తన పార్టీని గెలిపించుకుంటూ ఇతర పార్టీకి కూడా సపోర్ట్ చేసి గెలిపించి స్థానానికి ఎదిగిందంటే ఆయనలో ఆ పట్టుత్వం ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలనే పట్టుత్వం ఎంతో ఉంది. కాబట్టి ఈరోజు ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మనమందరం గుర్తిస్తున్నాం. అట్లని తనకి ఆ హోదా వచ్చినాక ఏమైనా కామ్గా ఉన్నాడా, ఏం చేయకుండా ఉన్నాడా అంటే అది కూడా ఏం లేదు.
ప్రజల్లోనే ఉంటున్నాడు, ప్రజల కోసమే ఉంటున్నాడు. ఆయన చూడని డబ్బు కూడా నాకు తెలిసి ఈ లోకంలో ఎవరు చూడకుండా అంత డబ్బు సంపాదించుకోవచ్చు. అదే మెయిన్ డిఫరెన్స్ అన్న. ఇక్కడ తెలంగాణ మన పట్టి విక్రమార్క అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యేంత వరకు ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఒక డిప్యూటీ సీఎం అంటే మీనింగ్ అనేది ఎవరు తెలియదు. సో ఈయన వచ్చిన తర్వాత చాలా మందికి డిప్యూటీ సీఎం అని తెలుస్తుంది. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందని ఆ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ రోజు ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని లోపల వేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పోరాటం చేయకపోతే పవన్ కళ్యాణ్ సీఎం కూడా అయ్యేవాడు. ఈ వేవ్ లో 2024 ఎలక్షన్ లో సీఎం కూడా అయ్యేవాడు. అంటే ఇక మీదట పవన్ కళ్యాణ్ చూసి వేరే రాష్ట్రాల డిప్యూటీ సీఎం లో ఇదే రేంజ్ లో పని చేస్తారు అనుకోవచ్చు. కన్ఫామ్ గా చేయాలి అన్న. చేస్తేనే మా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, ఇంకొకసారి గెలిపించుకుంటారు. చేయకుండా నీకు హోదా వచ్చిన తర్వాత ప్రజలు ఎవరో నేనెవరు అంటే ఇంకొకసారి గెలిపించుకుంటారు. ప్రజలు లేకపోయినా కూడా చెప్పు తీసుకొడతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని చూసి ఎంతో మంది మారుతారు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎం గా ఇప్పటి వరకు ఎప్పుడు చూడని డిప్యూటీ సీఎం అనే హోదాని ప్రతి రాష్ట్రంలో అవతరిస్తుంది. పక్కగా పవన్ కళ్యాణ్ ని చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు.